పొదరిల్లు సీరియల్లో శుక్రవారం నాడు శైలు కేశవ ప్రేమ కథ ఓ అడుగు ముందుకు పడింది. శైలు తన ప్రేమ గురించి చెబుతుంది. దీంతో కేశవ డైలామాలో పడిపోతాడు. చక్రి తన అనుభవాలు చెబుతుంటే, ప్రేమంటే ఏంటో చెబుతుంటే శైలుతో జరిగిన విషయాల్ని ఒక్కొక్కటిగా కేశవ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చూస్తుంటే శైలు మీద తన ప్రేమను కేశవ త్వరలోనే గుర్తించేలా కనిపిస్తున్నాడు. మన ఇంటికి నిజంగానే శాపం తగిలిందేమో అన్నయ్య అని పెద్దతో కేశవ అంటాడు. మునీశ్వరుడు ఇచ్చేది శాపం అవుతుంది. ఇలా నోటికి ఎంతొస్తే అంత వాగేవాళ్ళు ఇచ్చేది శాపం కాదు. మన నాన్న ఓ నింద మోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చక్రి తన తలరాతను తానే రాసుకున్నాడు. నిజాయితీగానే ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను సరిగ్గా వ్యక్తపరచలేదు. ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకొని జీవితానికి సరిపడా బాధను నేను మోస్తున్నాను. నాలా మీరెవరూ కాకూడదు. ప్రేమిస్తే మన ప్రేమను అర్థమయ్యేలా చెప్పాలి. చర్యలతో చెప్పాలి అని పెద్ది అంటాడు. ఇక శైలుకి తన ప్రేమను చెప్పాలని రాత్రిపూటే బయలుదేరతాడు కేశవ. ఈ ముంగీసగాడేంటి ఇంకా రావడం లేదు అని ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటుంది శైలు. ఈ చోటుగాడు చెప్తే ఫీల్ అయి ఉంటాడు, కానీ ఇంకా రావడం లేదేంటి అని శైలు అనుకుంటుంది. ఈ బుస్సు ఉండే పుట్ట ఎక్కడుంది? ఒక్కసారి బుస్సు కొట్టవే బుస్సు, ఎక్కడున్నావో అర్థం కావడం లేదు అని కేశవ అనుకుంటాడు. దీంతో కేశవని చూసి శైలు తెగ సంబరపడుతుంది. ఇంటి ముందున్న చెత్తంతా ఊడ్చేసి బయట పారబోసేందుకు వచ్చినట్లుగా వస్తుంది శైలు. తన బైక్ ఏదో రిపేర్ అయినట్లుగా రిపేర్ చేస్తూ నటిస్తుంటాడు కేశవ. చెత్త తీసుకుపోయేందుకు వచ్చావా అని కేశవకు శైలు కౌంటర్ వేస్తాడు. నీ ఇంటికి ఏమాత్రం రాలేదులే అని అంటాడు. నీతో మాట్లాడేందుకు వచ్చా. ఒకటి అడుగుతా, నిజం చెప్పు. చోటు ఏదో చెప్పాడు, నీ ఇంట్లో ఏదో అవుతుందట అని కేశవ అంటాడు. వంట అవుతుందట అని శైలు కౌంటర్ వేస్తుంది. పెళ్లి చూపులయ్యాయంట అని కేశవ అంటాడు. అవును అని శైలు అంటుంది. అయితే నీకేంట్రా అని శైలు అంటుంది. నీకు నచ్చాడా? నీ నోరు తెరిస్తే వాడు పారిపోతాడు అని శైలుని ఏడిపిస్తాడు కేశవ. మరి నువ్వు ఇటెందుకు వచ్చావు? నీకు కూడా ఫీలింగ్ ఉన్నాయని ఒప్పుకోరా బండోడా. నీ మేలో నీ మేల్ ఈగో తగలయ్యా. ఇంకెప్పుడు చెప్తావు? నాకు పెళ్ళైన తర్వాత చెప్తావా? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పరా అని కేశవతో శైలు అంటుంది. ప్రేమనా? నన్నెందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? బుస్సుని ముంగేస ప్రేమిస్తుందా అని కేశవ అంటాడు. అయితే చావరా, ఎందుకొచ్చావని ఆ చెత్తంతా కేశవ మీద పడేసి వెళ్తుంది శైలు. నీకు ఈ హాస్టల్లో ఉండడం నచ్చడం లేదా? ఏదో ఉండాలని ఉంటున్నట్లుగా ఉన్నావు అని మహాతో దివ్య అంటుంది. ఇంతలో సారీ అంటూ బెలూన్లను హాస్టల్ ముందు ఎగరేస్తుంటాడు చక్రి. దీంతో కోపంగా కిందకొస్తుంది మహా. ఏయ్, ఏంటిది అని ఫైర్ అవుతుంది. ఏంటిది అని మహా అంటుంది. సారీ అని చక్రి అంటాడు. నేను చచ్చే వరకు నిన్ను క్షమించను అని మహా అంటే, చచ్చే వరకు అడుగుతూనే ఉంటాను అని చక్రి అంటాడు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా చూడు అని ఇలా ఏకవచనంతో మాట్లాడుతుంది. మర్యాద పోయిందా? ఏకవచనంతోనే మాట్లాడుతున్నారు అని చక్రి అంటాడు. మర్యాద ఎప్పుడో పోయింది. నీకు మర్యాద ఇవ్వను. జీవితంలో నిన్ను మీరు అని పిలవను. ఇన్నాళ్ళు నీ నిజ స్వరూపం తెలియక ఇన్నాళ్ళు ఉన్నాను. తెలిసాక బయటకొచ్చాను. ఆఫీస్లో నా పరువు తీశారు. ఇప్పుడు హాస్టల్లో కూడా పరువు తీస్తున్నారు. మన మధ్య ఏదో ఉందని అంతా అనుకుంటున్నారు. ముందు ఆ బెలూన్స్ దించండి అని మహా అంటుంది. నేనేమీ కావాలని చేయలేదు అని చక్రి అంటే, నేనిక్కడ మర్యాదగా బ్రతకాలని అనుకుంటున్నాను. వెళ్ళకపోతే పెద్దికి ఫోన్ చేస్తా అని మహా అంటుంది. నేనిక్కడ సెక్యూరిటీ జాబ్ చేస్తే ఏం చేస్తారు అని చక్రి అంటే, అందరితో దెబ్బలు తింటానని భయపడుతుంది మహా. దీంతో చక్రి వెళ్ళిపోతాడు. సారీ అని చెప్పినా వినిపించుకోలేదు. ఇన్ని చేస్తుంటే అది ప్రేమ అని గ్రహించదా? నా మీద ప్రేమ ఉందని అనిపిస్తుంది, ఇంకొన్నిసార్లు దూరం పెడుతుంది అని మహా గురించి కేశవతో చక్రి చెబుతుంటాడు. కానీ అవన్నీ శైలుకి వర్తించుకొని ఊహించుకుంటాడు కేశవ. ఆమె నిన్ను ప్రేమిస్తుందని నీకెలా తెలుస్తుందిరా అని కేశవ అంటే, మన మనసు మనకు చెబుతుంది కదరా అని చక్రి అంటాడు. ఆమె అందంగా ఉండడం వల్లే నీకలా అనిపిస్తుందేమో అని కేశవ అంటే, మన జీవితానికి సరిపోయే వ్యక్తి అని ప్రకృతే చెబుతుంది. అనుకోకుండా కలిసింది, నా కారెక్కి వెళ్ళింది అని చక్రి చెప్పడంతో శైలుతో తొలి పరిచయం గురించి కేశవ గుర్తు చేసుకుంటాడు. ఇక చక్రి తన ప్రేమ సంగతులు చెబుతుంటే కేశవ తనకు శైలుకి జరిగిన ఇన్సిడెంట్స్ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ కలుస్తున్నామంటే ఏదో రాసిపెట్టున్నట్లే కదా అని చక్రి అంటే, కేశవ మాత్రం శైలు గురించే ఆలోచిస్తుంటాడు. తనకు ఏమైనా అవుతుందంటే తట్టుకోలేం, ప్రాణం అడ్డుపెట్టి కాపాడుకుంటామని చక్రి అంటే, శైలుని కాపాడిన విషయాన్ని కేశవ గుర్తు చేసుకుంటాడు. ప్రేమను బయట పెట్టుకోవడానికి, మనసులు కలవడానికి ఏదో అడ్డుపడుతుంది. ఎలాగైనా సరే మహాలక్ష్మిని మన ఇంటికి తీసుకొని రావాలని చక్రి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక కేశవ మనసులో మాత్రం శైలునే తిరుగుతుంటుంది. అంత రొమాంటిక్గా, స్వీట్గా, క్యూట్గా సారీ చెప్పాడు. ఎవరతను అని మహాని హాస్టల్లోని అమ్మాయిలంతా అడుగుతారు. ఏం లేదు అని మహా అంటుంది. చూడు సువర్ణ సుందరి, ఈ కాలంలో అబ్బాయిలు మనం ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వేరే అమ్మాయితో కనెక్ట్ అవుతున్నారు. ఆ అబ్బాయి చాలా మంచివాడిలా ఉన్నాడు. క్షమించు, మళ్ళీ పుడతామా ఏంటి అని అంటారు.
దీంతో మహాకి కోపమొచ్చి అందరూ వెళ్ళిపోండి అని అరిచేస్తుంది. నిజంగానే అతను నిన్ను ప్రేమిస్తున్నాడా? వేధిస్తున్నాడా? అందుకే ఇంట్లో నుంచి బయటకొచ్చావా? అని మహాని దివ్య అడుగుతుంది. అలాంటిదేమీ లేదు అని మహా గట్టిగా సమాధానమిస్తుంది. కన్నాకి జ్వరం వచ్చిందని పెద్ది పనికి వెళ్లకుండా ఉండిపోదామని అనుకుంటాడు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చక్రి అంటాడు. నీకు మీ వదిన లేదనే బెంగతో జ్వరం వచ్చింది కదా! మీ వదినకి ఫోన్ చేయరా? కనీసం వీడియో కాల్ అయినా చేయరా అని కన్నాతో అంటాడు చక్రి. నాకు తెలుసు. దీనికోసమే కదా నువ్వు నన్ను చూసుకుంటాను అని అన్నావు. నేను వదినకు ఫోన్ చేయను. రమ్మని పిలవను. కంగారు పెట్టను అని కన్నా అంటాడు. టీ కావాలా? జ్యూస్ కావాలా? అని చక్రి మాట మార్చేస్తాడు. నాకేమొద్దు. కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు అని కన్నా అంటాడు. చక్రి నాకు తెలుసు. దీంతో చక్రి వెళ్ళిపోతాడు. షాపులో శైలు గురించి కేశవ ఆలోచిస్తుంటాడు. చోటు వచ్చి ఏం ఆలోచిస్తున్నావన్నా అని అన్నాడు. శైలు గురించి ఆలోచిస్తున్నారా? రాత్రి ఆమె ఇంటికి వెళ్ళా. ఆమె నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది. అది నన్ను ప్రేమిస్తుందట. నాకెందుకు అర్థం కాలేదు. మరి నేను ప్రేమిస్తున్నానా? లేదా? అది నాకెలా తెలుస్తుంది అని కేశవ అంటాడు. అయితే ఆ అమ్మాయికి ఇది లాస్ట్ డే. ఇలానే వెళ్తుంది. నువ్వు చూడకుండా ఉండు. అలా ఉంటే నీకు ఆమె మీద ప్రేమ లేనట్లే. చూడాలనిపిస్తే ప్రేమ ఉన్నట్లే అని చోటుగాడు సలహా ఇస్తాడు. బన్సీకి తన సమస్య గురించి, కన్నాకి జ్వరం వచ్చిన సంగతి గురించి చెబుతాడు పెద్ది. మరి మహాకి ఫోన్ చేసి ఓసారి వచ్చి చూసి వెళ్ళమను అన్నా అని సలహా ఇస్తాడు. దీంతో మహాకి ఫోన్ చేస్తాడు పెద్ది. ఆ టైంలో ఫైల్ తీసుకొని విక్కీ దగ్గరకు వెళ్తుంది మహా. సమస్య ఏంటి? చెప్పు అని విక్కీ అడుగుతాడు. ఆ టైంలోనే మహాకి పెద్ది నుంచి ఫోన్ వస్తుంది. ఎలా ఉన్నావమ్మా? హాస్టల్లో అంతా బాగానే ఉందా? అని అడుగుతాడు. అంతా బాగానే ఉంది పెద్ది. మీరే గుర్తుకు వస్తున్నారు. కన్నా అయితే గంట గంటలకి గుర్తుకొస్తున్నాడు అని రావాలనుంది. కానీ భయంగా ఉంది అని మహా అంటుంది. ఇలాంటి టైంలో నేను రమ్మని పిలిస్తే బాగోదు అని కన్నాకి జ్వరం వచ్చిన సంగతి మహాకి పెద్ది చెప్పడు. నీకు ఏ అవసరం పడినా ఫోన్ చెయ్యి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా అని అడగకుండా ఉండకు అని అంటాడు పెద్ది. సారీ పెద్ది, మీ అందరినీ సడన్ గా వదిలేసొచ్చా. ఇబ్బంది పెడుతున్నా అని మహా అంటుంది. అలా అంటే మేమే నీకు వందల సార్లు సారీ చెప్పాలి. మేమే నీ పట్ల తప్పుగా ప్రవర్తించాం అని పెద్ది అంటాడు. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. గౌరవం తగ్గలేదు అని మహా అంటుంది. జాగ్రత్తగా ఉండు. టైంకి తిను అని ఫోన్ పెట్టేస్తాడు పెద్ది. ఇంకోవైపు ఓంకారేశ్వర్ దగ్గరకు చక్రి వెళ్తాడు. నా ఐడియా పాటించావు. సక్సెస్ అయి ఉంటావు అని ఓంకారేశ్వర్ అంటాడు.